శ్రీ శ్రీ రాధా విష్ణుమాధవ్కి జయ. పరమ పూజ్య శ్రీ ఏసి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారికి జయ. పూజ్య శ్రీ జయపతాక స్వామి మహారాజ్ ఆధ్యాత్మిక గురువులకు జయ. గీతా మహత్యం. మనము ప్రతిరోజు కూడా గీతా మహత్యం గురించి చెప్పుకుంటూ ఉన్నాం కదా, ఒక్కొక్క శ్లోకము. ఈరోజు ఈరోజు గీతా మహత్యంలో ఏ శ్లోకం గురించి చెప్తున్నారో మనం చర్చిద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురన్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. పలకండి మాతాజీ, నేను చెప్తాను. భారతామృత సర్వస్వం భారతామృత సర్వస్వం విష్ణువక్త్రాద్వినిసృతం విష్ణువక్త్రాద్వినిసృతం గీతా గంగోదకం పీత్వా గీతాగంగోదకం పీత్వా పునర్జన్మ న విద్యతే. పునర్జన్మ న విద్యతే. ఎవరైనా చదవండి మాతాజీ. గంగా జలమును పావనము చేసిన వాడే ముక్తిని పొందుచుండ. భగవద్గీతామృతమును పానము చేసిన వానిని గూర్చి వేరుగా పలుకున్నదేమున్నది? భగవద్గీత అనునది మహాభారతము నందలి దివ్యామృతము మరియు ఆది విష్ణువైన శ్రీకృష్ణ భగవానుచే స్వయానుగా ఉపదేశితమై ఉన్నది. గీతా మహత్యము. గీతా మహత్యము 5వ శ్లోకం మాతాజీ. 5వ శ్లోకం. గీతా మహత్యం 5వ శ్లోకంలో గంగా, మీకు అందరికీ గంగా జలం గురించి తెలిసే ఉంటుంది కదా మాతాజీ. గంగ గురించి, గంగా నది యొక్క పవిత్రత గురించి అందరికీ తెలిసే ఉంటుంది కదా. అవునండి. మరి గంగా జలాన్ని పానం చేస్తేనే, గంగా జలాన్ని పానం చేసిన వాళ్ళకి ముక్తిని పొందుచుండా భగవద్గీతామృతమును పానం చేసిన వాని గురించి వేరుగా పలుకుదేమున్నది. ఇప్పుడు గంగా నదిలో స్నానం చేసిన, గంగా నది జలాన్ని స్వీకరించిన ముక్తి వస్తుంది అని చెప్తున్నారు. అలాంటిది దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి నుంచి వచ్చిందనమాట, ముఖ పద్మం నుంచి వచ్చింది ఈ భగవద్గీత. అటువంటి భగవద్గీతను పానం చేస్తే ఇంకా అంతకంటే ఏముంది అని చెప్తున్నారు. అయితే ఈ భగవద్గీతను మనము శ్రవణం చేయాలి, పాటించాలి, అర్థం చేసుకోవాలి, వినాలి. భగవద్గీత సారాంశంని మనము మన నిజ జీవితంలో దాన్ని పాటించాలన్నమాట, దాని యొక్క సారాన్ని. అప్పుడు మనము యొక్క జన్మ మృత్యు జర వ్యాధి నుంచి మనము బయటపడతాం అన్నమాట. కాబట్టి భగవద్గీత, మనం ఇప్పుడు ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయి, ఎన్ని పురాణాలు ఉన్నాయి, 108 ఉపనిషత్తులు ఉన్నాయి, అష్టాదశ పురాణాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు మనకు ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు ఉపనిషత్తులు చదివే వాళ్ళు ఉపనిషత్తులు, పురాణాలు విని కథల ద్వారా వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి, అర్థం చేసుకునే స్థాయిని బట్టి పురాణాలు, ఇవన్నీ కూడా మనకు దేనిని ఉద్దేశిస్తున్నాయి? మనము ఈ యొక్క వేదాల సారాంశం ఏంటి, వేదాలు ఏం చెప్తున్నాయి అని మనకి వేదాల గురించి తెలియజెప్తున్నాయి అన్నమాట. అయితే మనకి కలియుగంలో ఇన్ని వేదాలు కానీ, ఇన్ని ఉపనిషత్తులు కానీ, ఇన్ని పురాణాలు కానీ చదవడానికి కూడా మనకు అంత సమయం సరిపోవడం లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు చాలా బిజీ లైఫ్లో ఉంటున్నాం కదా. కాబట్టి కనీసం అన్ని సారాంశాల యొక్క, అన్ని ఉపనిషత్తుల యొక్క సారాంశమే భగవద్గీత అన్నమాట. యొక్క భగవద్గీత అన్నది మహాభారతమునందలి దివ్యామృతము మరియు ఆది విష్ణువు అయిన శ్రీకృష్ణ భగవానునిచే స్వయముగా ఉపదేశించమైనమాట. కాబట్టి ఈ యొక్క భగవద్గీత అనేటువంటిది శ్రీకృష్ణు నుంచి స్వయంగా వచ్చింది. కాబట్టి మనము
ఏ విధంగా ఈ భగవద్గీతలో భగవద్గీత ప్రకారం మనం శ్రవణం చేసి అర్థం చేసుకొని భగవంతుడికి ఏ విధంగా భక్తియుత సేవ చేయాలి. ఆ, మనకు ఆ యొక్క భక్తియుత సేవ నుంచి మనము భగవంతునికి ఏ విధంగా ప్రేమగా సేవను అందించాలి, ఏ విధంగా ఈ యొక్క మనం ఈ జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి బయటపడాలనేది తెలుసుకుందాం. అధ్యాయం 5 కర్మయోగము కృష్ణ భక్తి రసభావిత కర్మ. అధ్యాయం 5 గురించి ఈరోజు మనము కర్మయోగము కృష్ణ భక్తి రసభావిత కర్మ గురించి వివరించుకుందాం. అర్జున ఉవాచ అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ సన్యాసం సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి పునర్యోగం చ శంససి యశ్రేయయేతయోరేకం యత్రేయయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. తన్మే బ్రూహి సునిశ్చితం. భావం చదవండి మాధవి. అర్జునుడు ఇట్లు పలికెను, ఓ కృష్ణ, తొలుత నన్ను కర్మత్యాగము చేయమని తెలిపి తిరిగి భక్తి యుక్త కర్మను చేయమని ఆదేశించుచున్నావు. ఈ రెండిటిలో ఏది ఎక్కువ శ్రేయదాయకమో దయతో నాకు నిశ్చయముగా తెలియజేయము. 3వ అధ్యాయంలో మనము కర్మయోగం గురించి తెలుసుకున్నాం. ఆ, ఇక్కడ అర్జునుడు అడుగుతున్నారనమాట, ఓ కృష్ణ, తొలుత నన్ను కర్మ త్యాగము చేయమని తెలిపినావు. ఇక్కడ కర్మ త్యాగము అంటే కర్మ చేయకుండా వదిలేయమని చెప్తున్నాడు అనమాట. మళ్ళీ తిరిగి ఏం చెప్తున్నాడు, భక్తియుత కర్మను చేయమని చెప్తున్నారు. అంటే మనం చేసే కర్మ భక్తియుతంగా ఉండాలి అని చెప్తున్నారు. రెండు చెప్తున్నారు, కర్మ త్యాగము చెప్తున్నారు, భక్తియుత కర్మ చెప్తున్నారు. అయితే ఈ రెండింటిలో కూడా ఏది ఎక్కువ శ్రేయోదాయకము, నాకు దయతో నాకు నిశ్చయంగా తెలుపమని చెప్తున్నారు అనమాట. అయితే నెక్స్ట్ శ్లోకంలో చూద్దాము భగవంతుడు ఏమని చెప్తారు. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ సన్యాసః కర్మయోగచ్చ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మస సన్యాస్యాత్ తయోస్తు కర్మస సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. కర్మయోగో విశిష్యతే. భావం చెప్పండి మాధవి. దేవాది దేవుడు సమాధానమిచ్చెను, కర్మ పరిత్యాగము మరియు భక్తితో కూడిన కర్మము రెండును ముక్తికి శ్రేయోదాయకములే. కానీ ఆ రెండింటిలో కర్మ పరిత్యాగము కంటెను భక్తి యొక్క సేవతో కూడిన కర్మను ఉత్తమమైనది. దేవాది దేవుడు సమాధానం చెప్తున్నాడు అనమాట. కర్మ పరిత్యాగము మరియు భక్తితో కూడిన కర్మ రెండు ముక్తికి శ్రేయోదాయకములు. కానీ ఆ రెండింటిలో కూడా ఏది ముఖ్యమైనది అంటే, అంతకుముందు శ్లోకంలో అర్జునుడు అడుగుతున్నాడు కదా భగవంతుణ్ణి, రెండిట్లో ఏది శ్రేయోదాయకమైనది అంటే భక్తియుత సేవతో కూడిన కర్మ ఉత్తమమైనదని చెప్తున్నారు. భక్తియుతంగా కర్మం చేయాలి. అయితే భక్తియుతంగా ఏ విధంగా మనం కర్మ చేయాలి అనేది మనం తెలుసుకుందాం. నెక్స్ట్ శ్లోకంలో వివరిస్తున్నాను. సన్యాసస్తు మహాబాహో సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయో గతః దుఃఖః మాప్తుమయో గతః యోగయుక్త
యోగయుక్తో మునిర్బ్రహ్మణా యోగయుక్తో మునిబ్రహ్మణ చిరేనాధిగచ్చతి. చిరేణాధిగచ్చతి. భావం చెప్పండి మాధురి. భక్తియుత సేవయందు నియుక్తుడు కాకుండా కేవలం కర్మలను త్యజించడం ద్వారా ఎవ్వరూ సుఖమును పొందలేరు. కానీ భక్తి యోగమునందున నియుక్తుడైన మననశీలుడు పరబ్రహ్మమును శీఘ్రముగా పొందగలడు. భక్తియుత సేవ యందు నియుక్తుడు కాకుండా కేవలం కర్మలను త్యజించుట ద్వారా ఎవ్వరును సుఖాన్ని పొందలేరు. కానీ భక్తి యోగమునందు నియుక్తుడైన మననశీలుడు పరబ్రహ్మను శీఘ్రముగా పొందగలడు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అడవులలోకి వెళ్ళి అక్కడ జపం చేసుకుంటూ అడవుల్లో ఉండి చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు అన్ని వదిలేసి మనము అడవుల్లోకి వెళ్ళి అక్కడ జపం చేసుకుంటూ అక్కడ మనం అవన్నీ వదిలేసి అక్కడ వెళ్ళినాం అనుకోండి, మన మనస్సు అనేటువంటిది చంచలమైనది అనమాట. చంచలం ఈ చంచలంతో మనకు మన మనస్సును కానీ మన ఇంద్రియాలను కానీ మనం కంట్రోల్ చేసుకోలేమన్నమాట. ఎవరో చాలా లక్షల్లో చాలా తక్కువ మంది అష్టాంగ యోగులు వాళ్ళు మాత్రమే వాళ్ళ యొక్క ఇంద్రియాలను వాళ్ళు నియంత్రించుకొని వాళ్ళు అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేయగలరు. కానీ మనం మనం మన మనసు చాలా చంచలమైనది కాబట్టి మనం ఎప్పుడు ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. అలా ఆలోచిస్తూ ఉంటూ లేదంటే ఏదో ఒక పని చేస్తూ ఇంకా దానిలోనే నిమగ్నం అయిపోయి ఉంటాం. అలాంటప్పుడు మనం కాన్సన్ట్రేషన్గా అక్కడ తపస్సు ఏ విధంగా చేయగలుగుతాము? మనము అక్కడ తపస్సు చేయలేకపోతాము. అక్కడ ఇంకొక కనిపిస్తుంది చూడండి, జగన్నాథ స్వామి అక్కడ ఉండేది ప్రతాపరుద్ర మహారాజ్ అనమాట. రథయాత్ర చేసినప్పుడు ఆ యొక్క పూరిలో ఇప్పటికి కూడా ఆ రాజు వచ్చి రథాన్ని లాగడానికి ముందు అక్కడంతా ఆ ప్రాంతాన్ని అంతా శుభ్రం చేస్తారనమాట. ఎంతటి రాజైనా సరే, ఎంత గొప్ప దేశాధినేత అయినా సరే, ఎవరైనా సరే అంతో ఇంతో వాళ్ళ శక్తిని బట్టి భక్తియుత సేవను ఆచరించాలి అనమాట. ఎంతో కొంత సేవ, దానికి కులం కానీ మతం కానీ లేకపోతే నేను గొప్పవాడినే, నేను ధనికున్నే, నేను చాలా వెల్ సెటిల్, నాకేం ప్రాబ్లమ్స్ లేవు, నేను ఎందుకు భక్తియుత సేవ చేయాలి, అలా కాకుండా అన్ని వర్గాల వారు వాళ్లకు తగినంతగా భక్తియుత సేవను చేయాలన్నమాట. అయితే 4 ఆశ్రమాల గురించి చెప్తారు. బ్రహ్మచారి, గృహస్థ ఆశ్రమం, వానప్రస్థాశ్రమం, తర్వాత సన్యాసం. కాబట్టి బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఇంతకుముందు గురుకుల ఆశ్రమాలు అవన్నీ ఉండేవి కదా. బ్రహ్మచారిగా ఉంటూ యొక్క నిబంధనలన్నీ తెలుసుకుంటారు. తర్వాత గృహస్థ ఆశ్రమంగా ఉంటూ భక్తియుత సేవను చేయవచ్చు అన్నమాట. తర్వాత వానప్రస్థాశ్రమము, తర్వాత సన్యాసం తీసుకుంటాం. అలా వాళ్ళ యొక్క స్టేజ్ని బట్టి ఒక్కొక్క స్టేజ్లో మనము ఏ స్టేజ్లో ఉన్నామో చూసి ఆ యొక్క ఆశ్రమం పద్ధతుల ప్రకారం మనము భక్తియుత సేవను చేయవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు పేరెంట్స్ చెప్పినట్టుగాన పిల్లలు వింటూ ఉన్నారనుకో, మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. మనం చెప్పిన పద్ధతిలో వెళ్తున్నారు పిల్లలు, క్రమశిక్షణగా నడుచుకుంటున్నారు, వాళ్ళకి ఏ చెడు అలవాట్లు లేవు. అదే మనం చెప్పినట్టు వినకుండా వాళ్ళు సరి అయిన పద్ధతిలో వాళ్ళు ప్రవర్తించలేదు అనుకోండి, అప్పుడు మనకు కోపం వస్తుందా లేదా? వాళ్ళు సరి అయిన పద్ధతిలో నడిస్తే బాగుంటుంది అని మనం అనుకుంటామా లేదా? అలాగే దేవాది దేవుడైన కృష్ణ భగవానుడు చెప్పినట్టు మనం ఆచరించాలి. ఆచరిస్తే భగవంతుడు కూడా సంతోషంగా ఉంటాడు. ఇప్పుడు మన శరీరంని తీసుకుందాము. మన శరీరంలో అన్ని అవయవాలు అన్నీ ఎలా మనకు సహాయం చేస్తాయి మన దేహానికి? అదే విధంగా మనం కూడా భక్తియుత సేవను చేయాలి. నెక్స్ట్ శ్లోకం చూద్దాము. చెప్పండి మా. బ్రహ్మణ్యాధ్యాయ కర్మణి
सघ्नं त्वत्वा करोति यः सघ्नं तत्त्वा करोति यः लिप्यते न स पापेन लिप्यते लिप्यते न स पापेन पद्मपत्रमिवाम्बसा పద్మపత్రమివాంబస భావం చదవండి మధు. కర్మఫలములనన్నింటినీ భగవానునకు అర్పించి ఆసక్తి లేకుండా తన ధర్మములను నిర్వహించువాడు నీటిచే అంటబడని తామరాకు వలె పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు. అయితే ఇప్పుడు మనం కర్మం చెయ్యాలి, అది కూడా భక్తియుత సేవలో కర్మ చేయమని చెప్తున్నాడు కృష్ణుడు. అయితే ఎలా చేయాలి? ఇప్పుడు చూడండి, తామరాకు నీటిలో పెట్టినా కూడా తడి అవ్వదనమాట. అంటే తడి ఏమాత్రం అంటుకోదు, కానీ ఉండేది మాత్రం నీటిలోనే. అదే విధంగా మనము అదే విధంగా మన కర్మ, మనం ఏదైనా ఒక పని చేస్తూ ఉంటాం. మనం ఉద్యోగం చేస్తూ ఉంటాము, ఆ తర్వాత ఏదో ఒక పని చేస్తూ ఉంటాము. ఏ పని చేసినా సరే మనం భక్తియుత సేవలో చేస్తే కన్నా ఆ కర్మ మనకు ఉండదు అని చెప్తున్నారు. ఏ విధంగా? ఇప్పుడు మనం ఒక ఉద్యోగం చేస్తున్నాము, లేదా ఒక వ్యాపారం చేస్తున్నాము, ఏదైనా సరే అందులో ఉన్న కొంత ధనాన్ని మనము భగవంతుడి గుడి కట్టడానికి, టెంపుల్స్ కట్టడానికి, లేదా కొంత సమయాన్ని టెంపుల్లో సేవ చేయడానికి, ఆ తర్వాత కాస్త సమయాన్ని సంకీర్తన చేయడానికి, అట్లా మనకున్న సమయంలో కాస్త సమయాన్ని మనం భగవంతుడి సేవకు ఉపయోగించాలి. ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా మనము భగవంతుని సేవకు నియుక్తం చేయాలన్నమాట. అలా మనము భగవంతుని సేవలో టెంపుల్లో ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటారు, బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటారు, రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అందులో మనము మన యొక్క ధనాన్ని కొంత పర్సంటేజ్ని మనము భగవంతుడికి సమర్పించాలి. నెక్స్ట్ అప్పుడు ఏం చెప్తున్నారంటే, తన కర్మ ఫలాలన్నింటినీ భగవానునికి అర్పించి ఆసక్తి లేకుండా ధన ధర్మాలను నిర్వహించువాడు నీటిచే అంటబడని తామరాకు వలె పాప కర్మ ఫలితంతో ప్రభావితుడు కాడు. మళ్ళీ మనము దానం చేసిన తర్వాత మనం ఈ దానం చేస్తే మనకు ఆ ఫలితం వస్తుంది, కాబట్టి దానం చేయాలి, కాబట్టి ఫలితం కోసం అని కాకుండా వాటి మీద మనము భగవంతునికి అర్పించిన తర్వాత మళ్ళీ వాటి మీద మనము ఆసక్తి చూపకూడదు అనమాట. ఓకే, అలా ఇప్పుడు చూడండి, తామరాకు ఉంటుంది కదా నీటిలో ఉన్నా కూడా, అలా మనము అప్పుడు ఈ యొక్క పాప కర్మ ఫలితాలచే ప్రభావితుడు కాడు అని చెప్తున్నాను. నెక్స్ట్ శ్లోకం చూద్దాము. యాక్చువల్గా ఒక శ్లోకం ఈ పీపీటీలో మిస్ అయ్యింది, నేను చెప్తాను. ఇంపార్టెంట్ శ్లోకము. నేను చెప్తాను, ఇందులో లేదు. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదాం సర్వభూతానాం జ్ఞానినా తత్వదర్శి. భోక్తారాం యజ్ఞ తపసాం, అన్ని భోక్తలకు కూడా పరమ భోక్త ఎవరంటే శ్రీకృష్ణ భగవానుడు. అన్ని లోకాలకు కూడా సర్వలోక మహేశ్వరం అంటే అన్ని లోకాలకు మహేశ్వరుడు అని చెప్తున్నారనమాట భగవంతుడు. కాబట్టి ప్రతి మనిషిలో కూడా, ప్రతి జీవిలో కూడా భగవంతుడు పరమాత్మ రూపంలో ఉంటారనమాట. కాబట్టి అందరినీ మనము పరమాత్మ రూపంలోకి ఉంటారు, కాబట్టి మనము అందరినీ సమానంగా చూడాలి అని చెప్తున్నారు. ఆ తర్వాత సర్వలోక మహేశ్వరం, అన్ని లోకాలకు మహేశ్వరుడు అన్నమాట. కాబట్టి మనము శ్రీకృష్ణ భగవానుడిని పూజిస్తే మనం అందరినీ పూజించినట్టు, అన్ని లోకాలకు అందరి దేవతలు పూజించినట్టు అని ఆ శ్లోకంలో చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకం. యుక్త కర్మ ఫలం త్వత్వా శాంతిమాప్నోతి నైష్టికం. శాంతిమాప్నోతి నైష్టికం. ఆయుక్త కామా
आयुक्ताः कामाः कारेण फले सक्तो निबध्यते. कारेण फले सक्तो निबध्यते। నిబద్ధతే. భావం చదవండి మొత్తం. స్థిరమైన భక్తిని కలిగిన వాడు సర్వ కర్మ ఫలములను నాకు అర్పించుటచే నిర్మలమైన శాంతిని పొందును. అట్లుగాక భగవద్భావమును లేనివాడును మరియు తన కర్మ ఫలముల ఎడ ఆసక్తిని కలిగి ఉన్నవాడును అగు మానవుడు బద్ధుడగును. స్థిరమైన భక్తిని కలిగిన వాడు సర్వ కర్మ ఫలములను నాకు అర్పించుటచే నిర్మలమైన శాంతిని పొందును. ఈ పాయింట్ వరకు డిస్కస్ చేద్దాము. స్థిరమైన భక్తి ఉన్నవాడు అంటే భక్తులు ఎప్పుడు భగవంతుడు ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారనమాట. ఏదైనా సరే ఒక కష్టం వచ్చినా సరే ఇది భగవంతుని దయే, ఒక సంతోషం వచ్చినా సరే భగవంతుని దయే. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ఈ ఈ యొక్క భౌతిక సంపత్తుల మీద ఆధారపడి కానీ భౌతిక సంపత్తుల కోసం ఆరాటపడడం కానీ ఉండదన్నమాట. ఏది జరిగినా భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు చూసుకుంటాడు అని భక్తులు ఎప్పుడు కూడా చాలా శాంతంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చేసే సేవ ప్రతిదీ భగవంతుడి కోసం చేస్తారు. కాబట్టి వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారనమాట. అంతేకాకుండా ఇప్పుడు చిన్నపిల్లలు చూడండి, తల్లిదండ్రులు వాళ్ళకి అంత టెన్షన్స్ ఏమీ ఉండవు. తల్లిదండ్రులు చూసుకుంటారులే అని చెప్పి వాళ్ళు దేనికి కూడా వాళ్ళు ఆలోచించరు కదా. ఇప్పుడు మనం అనుకోండి, ఇల్లు ఉండాలి, లేకపోతే ఒక కారు ఉండాలి, అన్ని రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం కదా. పిల్లలకు అటువంటి ధ్యాస ఏమీ ఉండదు. నాన్నున్నారులే చూసుకుంటారు అని చెప్పి. చిన్నపిల్లలు వాళ్ళకి ఏ ఏ విషయాల గురించి వాళ్ళు బాధపడరు. ఏ ఏ ఆందోళనలు ఉండవు. అదేవిధంగా భక్తులు కృష్ణుడున్నాడులే చూసుకుంటాడు అని అనుకుంటారు. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా కలతనుందరనమాట. మాత్రా స్పర్శేషు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమ పాయన నిత్య సాంస్థితిష్కి స్వభర్త. ఈ యొక్క కష్ట సుఖాలు అనేటువంటివి శీతోష్ణ గ్రీష్మ కాలాల వంటివి అన్నమాట. కాబట్టి వాళ్ళు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఈ కలతలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాళ్ళు దేనికి కూడా కలతనందరు. అదే అభక్తులు అట్లు కాక, నెక్స్ట్ పాయింట్, అట్లు కాక భగవద్భావనం లేనివాడు మరియు తన కర్మ ఫలముల ఎడ ఆసక్తిని కలిగి ఉన్నవాడు అగు మానవుడు బద్ధుడగుడు అన్నమాట. ఓకే, ఈ పాయింట్ డిస్కస్ చేద్దాం. అట్లా కాకుండా అభక్తులు ఉంటారు. అభక్తులు ఎప్పుడు చూడు ఎప్పుడు ఇంకా ఎంత సంపాదించినాము మనము, ఇంకెంత సంపాదించాలి, అవతల వారికి ఉంది, అవతల వారికంటే మనం తక్కువ సంపాదించినామంటే వాళ్ళు చాలా లగ్జరీగా ఉన్నారు, వాళ్ళకి 4 ఇళ్ళు ఉన్నాయి, మనకు 2 ఉన్నాయి. ఇలా ఎప్పుడు కూడా అభక్తులు ఇంకా మన దగ్గర ఉన్న దానికంటే కూడా ఇంకా వాళ్ళని కంపారిజన్ చేసుకుంటూ మనకు అది లేదు, ఇది లేదు. అంత్యకాలంలో కూడా మనము ఇవే ఉంటాయన్నమాట మన మనసులో. నా ఆస్తి ఏమైపోతుంది, లేకపోతే నా పిల్లలు ఏమైపోతారు, ఎప్పుడు ఇదే ఆలోచనలతోనే ఉంటారనమాట. వాళ్ళు ప్రశాంతంగా ఉండరనమాట. ఇంకా ఏం సంపాదించాలి, లేకపోతే ఇంకా ఏం చేయాలి మనము, ఇంకేం చేస్తే ఇంకా బెటర్ లైఫ్ ఉంటుంది. అంతేకాకుండా ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళు అంత ప్రశాంతంగా ఉండరనమాట. ఎందుకంటే వాళ్ళు భగవంతుని మీద వాళ్ళకి అటువంటి నమ్మకం లేదు కదా. ఎప్పుడు కూడా వాళ్ళు కలత నుండే ఉంటారనమాట. ప్రశాంతత ఉండదు, తృప్తి ఉండదు జీవితంలో. అలా అన్నమాట. అదే భక్తులు అనుకోండి, భగవంతుడు ఉన్నాడులే, భగవంతుడు చూసుకుంటాడులే మనకు అని చెప్పి వాళ్ళు ఎప్పుడు కూడా చాలా ప్రశాంతంగా, నిర్మలత్వంగా ఉంటారనమాట. పైగా ఈ భౌతిక ప్రపంచానికి వాళ్ళు బద్దులు కూడా కారనమాట. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుని సేవలోనే ఉంటారు కాబట్టి ఈ భౌతిక ప్రపంచం మీద అంత వాళ్ళు ఆసక్తిని కూడా కలిగి ఉండరు. నెక్స్ట్ శ్లోకం చూద్దాము. నెక్స్ట్ శ్లోకం. ఏ హి సంస్పర్శజా భోగ
ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే దుఃఖయో ఆద్యంతవంతః కౌంతేయ ఆద్యంతవంతః న తేషు రమతే బుధః. నతేషు రమతే బుధః. భావం చదవండి మరి. బుద్ధిమంతుడు ఇంద్రియ సంపత్కం చే కలుగు దుఃఖకారములైన భోగములందు పాల్గొనడు. ఓ కౌంతేయ, అతి సుఖములు ఆజ్ఞాంతములను కలిగి ఉండును. అందుచేత వివేకవంతుడు వాని యందు ప్రీతి నొందడు. బుద్ధిమంతుడు ఇంద్రియ సంపర్కముచే కలుగు దుఃఖ కారణములైన భోగములందు పాల్గొనడు. బుద్ధిమంతుడు ఇంద్రియ సంపర్కముచే కలుగు దుఃఖ కారణములైన భోగములందు పాల్గొనడు. ఓ కౌంతేయ, అట్టి సుఖములు ఆద్యంతములను కలిగి ఉండును. అందుచేత వివేకవంతుడు వాని యందు ప్రీతి నందడు. బుద్ధిమంతుడు ఇంద్రియ సంపర్కంచే కలుగు దుఃఖకాలు భోగములందు కాలుగను. ఏ దానికైనా సరే ఈ భౌతిక ప్రపంచంలో ఆది అంతం రెండు ఉంటాయి అన్నమాట. ఓకే, ఆద్యం అంతం రెండు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే ఒక బెంచ్ కార్ తీసుకున్నారనుకోండి, అది ఒక 1 year లేదా ఒక 2 years ఇంకో కొత్త మోడల్ వస్తుంది. అప్పుడు మన దగ్గర ఈ మోడల్ లేదే, మళ్ళీ వాళ్ళ దగ్గర ఉంది అని మనం అనుకుంటాం. లేదా ఇంకో మోడల్ తీసుకోవాలి అని అనుకుంటాం. లేదు, ఏదైనా ఒక స్వీట్, చాలా ఇష్టమైన స్వీట్ తిన్నామనుకోండి, అయిపోతుంది కాసేపే ఆ ఆనందం. మళ్ళీ 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 ఇంకొక దాని మీద మనకి వ్యామోహం వస్తుంది, ఇంకొక దాని మీద కోరిక వస్తుంది. అందంగా ఉన్నాము అనుకోండి, అందంగా ఉంటే చాలా బాగుంటాము అని మనం అనుకుంటాం. ఎంతకాలం ఉంటుంది ఈ అందం మీద? చెప్పండి, ముసలితనం వస్తుంది. అవును, అందం కూడా శాశ్వతం కాదు. ఏది శాశ్వతం కాదు, ఆది అంతం రెండు ఉంటుంది. ఏదైనా సరే టెంపరవరీ. ఈ భౌతిక ప్రపంచంలో ఏదైనా సరే టెంపరవరీగానే ఉంటుంది. కాబట్టి ఈ భక్తులు ఎలా అంటే ఈ యొక్క దేనికి వాళ్ళు ఆసక్తిగా ఉండరన్నమాట. కాబట్టి వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు. వివేకవంతమైన వాళ్ళు వాటి మీద ప్రీతిని ఉండరు కాబట్టి వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు. కానీ ఆ భక్తులు ఏమైతుందంటే ఎప్పుడు ఏదో ఒక కొరత, అది లేదు ఇది లేదు అని మనం ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి మనము ఇది టెంపరవరీ, ఈ భౌతిక ప్రపంచం టెంపరవరీ. కాబట్టి మనం దీని మీద ఆసక్తి లేకుండా ఉంటే మనము ఈ యొక్క మోక్ష మార్గానికి లేదా ఈ యొక్క జన్మ మృత్యు జర వ్యాధుల నుంచి ఏ విధంగా బయటపడాలో అవన్నీ కూడా మనము వాటి మీద మనము ఏ విధంగా మనం వీటి నుంచి బయటపడాలి అనే ఆసక్తి మనము పాటించగలిగినాం అనుకో, అప్పుడు మనకి ఈ దుఃఖాలన్నీ ఏమీ ఉండవు అని చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకం ఇక్కడ వచ్చింది శ్లోకము. భోక్తారాం యజ్ఞ తపసాం భోక్తారాం యజ్ఞ తపసా సర్వలోక మహేశ్వరం సర్వలోక మహేశ్వరం సుహృదాం సర్వభూతానాం సుహృదాం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్యతే. జ్ఞాత్వా మాం శాంతిముచ్యతి. ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్. ఈ చాప్టర్ మొత్తానికి ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకోసారి రివైజ్ చేద్దాము. ఇది నేర్చుకోవాల్సిన శ్లోకం కూడా. భోక్తారాం యజ్ఞ తపసాం భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సర్వలోక మహేశ్వరం సుహృదాం సర్వభూతానాం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్యతి. జ్ఞాత్వా మాం శాంతిమృచ్యతి. ఎవరైనా చదవండి మాతాజీ. నా సంపూర్ణ చైతన్యమునందున్నవాడు నన్ను సర్వయజ్ఞములకు తపో నియమములకు చరమభోక్తగను సర్వలోకములకు మరియు దేవతలకు పరమేశ్వరునిగను సకల జీవులకు లాభమును గూర్చువానిగను మరియు శ్రేయోభిలాషులను తెలుసుకొని
భౌతిక దుఃఖముల నుండి విడివడి పరమశాంతిని పొందును. ఉమ్. ఈ శ్లోకం గురించి కొంచెం చెప్పుకుందాము డీప్గా. నా సంపూర్ణ చైతన్యం నందున్నవాడు నన్ను సర్వ యజ్ఞాలకు తపో నియమాలకు చరమభుక్తగాను సర్వలోకములకు మరియు దేవతలకు పరమేశ్వరునిగాను సకల జీవులకు లాభమును గూర్చువానిగను మరియు శ్రేయోభిలాషిగను తెలుసుకొని భౌతిక దుఃఖముల నుండి విడివడి పరమశాంతిని పొందును. నా సంపూర్ణ చైతన్యం నందున్నవారు నన్ను సర్వ యజ్ఞాలకు తపో నియమాలకు చర్మభక్తుగాను. సకల యజ్ఞాలు ఎవరి ప్రీత్యర్థం కోసం చేస్తాము? మనము విష్ణు ప్రీత్యర్థం కోసమే చేస్తాము. కాబట్టి సర్వ యజ్ఞాలకు కూడా చర్మభక్త. తర్వాత సర్వ లోకాలకు మరియు దేవతలకు పరమేశ్వరుని గాను. ఇక్కడ మీరు పీపీటీలో కనిపిస్తూ ఉంటుంది అందరి దేవతలకు కూడా ఆ సర్వలోకాలకు మరియు దేవతలకు పరమేశ్వరుడు శ్రీకృష్ణ భగవానుడు అన్నమాట. ఓకే, శ్రీకృష్ణ భగవాను చెప్తున్నారు. సకల జీవులకు లాభంని గూర్చువాను. అన్ని జీవులకు కూడా ఇప్పుడు చూడండి, అందరికీ ఇప్పుడు ఉద్యోగం సమస్య కాదు, లేకపోతే జీవనాధారము సమస్య కాదు. జంతువులకు కానీ మానవులకు కానీ అందరికీ ఆహారం అందుతూ ఉందన్నమాట. సకల జీవులకు లాభం గూర్చువాను మరియు శ్రేయోభిలాషిగాను తెలుసుకొని భౌతిక దుఃఖముల నుండి విడిపడి పరమశాంతిని పొందును. ఇప్పుడు చూడండి, మనము కృష్ణుడిని మనము స్నేహితుడుగా అయినా అనుకోవచ్చు, భగవంతుడుగా అయినా అనుకోవచ్చు. కృష్ణుడు అర్జునుడు ఇద్దరు స్నేహితుల్లాగా ఉంటారు కదా. అందుకనే అర్జునుడు అడుగుతూ ఉన్నాడు కృష్ణుడిని, ఏ మార్గం ఉత్తమమైనది, ఎలా ఎలా నడుచుకుంటే మంచిది అని చెప్పి. అట్లా మనము శ్రేయోభిలాషిగానైనా అనుకోవచ్చు, భగవంతుడిగానైనా అనుకోవచ్చు, పుత్రుడిగానైనా అనుకోవచ్చు. యశోదామాత చూడండి, పుత్రునిగా భావిస్తుంది కృష్ణుణ్ణి. అట్లా మనము మనము సాఖ్యంగా అయినా ఉండొచ్చు, ఏ విధంగా అయినా మన భగవంతుని. అప్పుడు మనము ఈ భౌతిక దుఃఖాల నుండి విడిపడి పరమశాంతిని పొందుతాం. నిజమైన శాంతి ఎక్కడ అంటే మనము భగవంతుని గురించి తెలుసుకొని భగవంతునికి సేవ చేస్తూ భగవంతుని ప్రేమను పొందడం, ప్రేమగా భక్తియుత సేవ చేయడం అన్నమాట. అప్పుడు మనము ప్రశాంతంగా ఉంటాం. ఎందుకంటే మనకు మన ఫ్రెండ్స్ ఉంటారు. ఎప్పుడైనా మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, అప్పుడు మన ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాం కదా. చాలా దగ్గర ఫ్రెండ్స్ ఉంటే, క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే ఓకే, వాళ్ళు ఏదైనా సొల్యూషన్ చూపిస్తారేమో అని చెప్పి. ఈ భౌతిక ప్రపంచంలో మన ఫ్రెండ్స్ని మనం అంతగా ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఎవరైనా దగ్గర వాళ్ళు మనకు అట్లా అనుకుంటామా లేదా? మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ, లేకపోతే మన ఫ్రెండ్స్ అదే మనం భగవంతుడే మనకు శ్రేయోభిలాషిగా ఉంటే ఇంకా మనకి ఎందుకు బాధ ఉంటుంది? భగవంతుడు చూసుకుంటాడులే మనకి, భగవంతుడు ఉన్నాడులే అనే ఒక ధైర్యం కూడా ఉంటుంది కదా. అప్పుడు మనకు ఏదైనా ఒక కష్టం వచ్చినా సరే భగవంతుడు దాటేస్తాడులే, భగవంతుడు కాపాడుతాడులే, అన్నీ భగవంతుడు ఉన్నాడు అన్నప్పుడు మనకు ఎంత ప్రశాంతంగా ఉంటాము. అందుకనే ఇక్కడ చెప్తున్నారన్నమాట. శ్రేయోభిలాషిగా తెలుసుకుంటే భౌతిక దిక్కుల నుండి విడిపడి పరమశాంతిని పొందుతారనమాట. నెక్స్ట్ శ్లోకం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక చిన్న కథ చెప్పుకుందాము మనము. ఇక్కడ బ్రాహ్మణులు ఇక్కడ ఒక యజ్ఞం చేస్తూ ఉన్నారు. కృష్ణ బలరాములు ఒకసారి గోపబాలుడితో అందరు కలిసి వెళ్తూ ఉంటారనమాట. ఇప్పుడు కృష్ణుడికి బాగా ఆకలేస్తుంది. అయితే ఏం చెప్తారంటే గోపబాలుడికి చెప్పి, ఇక్కడ దగ్గరలో బ్రాహ్మణులు అంగీరస యజ్ఞాన్ని చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి ఏదైనా పదార్థాలు ఉంటే తీసుకుని వస్తారా అని గోపబాలుడికి చెప్తారనమాట. బాగా ఆకలిగా ఉంది అని చెప్పి. అయితే వాళ్ళు వెళ్తారు గోపబాలురు. వాళ్ళు ఎందుకు అంగీరస యజ్ఞాన్ని చేస్తున్నారంటే స్వర్గ ప్రాప్తి కోసం అనమాట. స్వర్గ ప్రాప్తి కోసం అంగీరస యజ్ఞం చేస్తుంటారు. వాళ్ళు చెప్తారు, లేదు లేదు, మేము ఇప్పుడు యజ్ఞం చేస్తున్నాము, ఈ యజ్ఞం అయిపోయేంత వరకు మేము ఎవరికి ఏ ఆహార పదార్థాలను ఇవ్వము అని చెప్తారు. సాక్షాత్తు కృష్ణ భగవానుడే వచ్చి అడుగుతూ ఉన్నా కూడా, అదే సాక్షాత్తు కృష్ణ భగవానుడే పంపిస్తారు గోపబాలురు.
ఆ! ఆకలిగా ఉంది కృష్ణుడికి అన్నా కూడా వాళ్ళు స్వర్గానికి ఏ విధంగా చేరాలి అని అంటే వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ భగవంతుడు అడుగుతున్నారు అని వాళ్ళు ఏమి ఇవ్వరనమాట. ఆ తర్వాత వాళ్ళెళ్ళి గోపబాలురు చెప్తారనమాట కృష్ణుడికి. వాళ్ళు ఏవి ఇవ్వమన్నారు, వాళ్ళ యాగం పూర్తయ్యే వరకు అని చెప్తారు. అప్పుడు కృష్ణుడు ఏమని చెప్తారంటే, బ్రాహ్మణ పత్నుల దగ్గరికి వెళ్ళమని చెప్తారనమాట. అక్కడికెళ్ళి అడగండి అని. బ్రాహ్మణ పత్నులైతే అయ్యో! కృష్ణుడికి ఆకలేస్తుందా అని చెప్పి వాళ్ళైతే చాలా ప్రేమతో, భక్తితో ఉన్న పదార్థాలు ఏముంటే అవి వాళ్ళు ఇమ్మీడియేట్‌గా వెళ్ళడము కృష్ణుడికి నివేదిస్తారు. అంటే మనకు భక్తి, భక్తితో, ప్రేమతో వాళ్ళు అయ్యో! నా కృష్ణుడికి ఆకలైతుందా? ఏం అని అందరూ చూడండి అక్కడ కనిపిస్తూ ఉంది గదా! అందరూ తీసుకెళ్ళి నివేదిస్తారనమాట. కాబట్టి కాబట్టి ప్రేమతో, భక్తితో దేనినైనా సరే మనము భగవంతునికి అర్పించినట్లయితే భగవంతుడు స్వీకరిస్తాడు. సో, భోక్తారం యజ్ఞతపస్సాం సర్వలోక మహేశ్వరం. ఈ శ్లోకం మళ్ళీ చెప్పుకుందాం. సుహృదాం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. అన్ని లోకాలకు పరమభోక్త కృష్ణుడే. అన్ని యజ్ఞాలకు పరమభోక్త కృష్ణుడే. ఆ! అలాంటి కృష్ణుడే అడిగినప్పుడు వాళ్ళు మేము యాగం చేసే వరకు ఇవ్వము అని చెప్తారనమాట. కాబట్టి మనము ఏదైనా సరే మనం భక్తితో, ప్రేమతో ఏదైనా సరే అందిస్తే భగవంతుడు స్వీకరిస్తాడు. కాస్త సమయాన్ని మనం ఆహ్, కొంత సమయం రోజులో కాస్త సమయమైనా మనము హ్మ్. భగవంతుడికి సేవ చేయటం. వీలైతే వారానికి ఒకసారి టెంపుల్‌కెళ్ళడం. కాసేపు కీర్తనలో పాల్గొనడం. భక్తియుత కార్యక్రమాలలో పాల్గొనడం. ఆ! ఇలా చేస్తే మనము కొంచెం కొంచెంగా భక్తియుత సేవలో మనం కూడా పాల్గొన్న వాళ్ళమవుతాం. అయితే దీనికి ధనవంతుడే చేయాలి. లేకపోతే ఈ కులం, ఆ మతం, లేకపోతే ఈ వర్గం వాళ్ళే చేయాలి. అలాంటి నియమాలు ఏమీ లేవు. భగవంతుడికి అందరూ సమానులే. అందరూ కూడా ఎవరి ఎవరి శక్తిని అనుసరించి వాళ్ళు సేవ చేయొచ్చనమాట. నెక్స్ట్ స్లైడ్. ఇది పద్మపురాణం నుంచి వచ్చిన శ్లోకము. హరిర్యేవ సమరజ్యః హరిర్యేవ సమరథ్యః సర్వదేవే సురేశ్వరః సర్వదేవే సురేశ్వరः ఈశ్వరः హరినామ మహామంత్రైర్ హరినామ మహామంత్రైర్ మంత్రైః నాస్యతాప పిశాచకం. నాశ్యతాపశాచకం. భావం చదవండి మాత్రం. ఎవరైతే దేవాది దేవుడైన శ్రీహరిని పూజించుచు అతని నామములను మరియు మహామంత్రమును జపించుచుందురో అతని యొక్క మిక్కిలి భయంకరమైన పాపములు తొలగించబడును. ఎవరైతే శ్రీహరిని పూజించి అతని నామాలను మరియు మహామంత్రాన్ని జపించినారు అనుకోండి, అతని యొక్క మిక్కిలి భయంకరమైన పాపములు తొలగించబడింది. మనం ఈ యొక్క నామం జపించినాం అనుకోండి, మనం చేసిన భయంకరమైన పాపాలు కూడా తొలగిపోతాయి అని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే భగవంతుని నామాన్ని కదా మనం ఉచ్చరిస్తూ ఉన్నాము. ఈ యొక్క కలియుగానికి మనకు ఉద్దేశించబడినటువంటి మహామంత్రం ఏంటంటే హరే కృష్ణ మహామంత్రం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ యొక్క మహామంత్రాన్ని మనం జపించినామనుకో భయంకరమైన పాపాలన్నీ తొలగించబడును అని చెప్తున్నాను. మనం ఈరోజు జపం చేద్దామా మాతాజీ? ఒక 5 మినిట్స్. సరే మాత. మీ దగ్గర బీట్స్ ఉంటే ఓకే, లేకపోతే బీట్స్ లేకపోయినా కూడా జపం చేయొచ్చు. చెప్పండి అందరూ. జై శ్రీకృష్ణ చైతన్య జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద ప్రభు శ్రీ అద్వైత గదాధర శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద శ్రీవాసాది గౌరభక్త బృంద హరే కృష్ణ హరే కృష్ణ
హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే హరే రామ రామ హరే హరే రామ 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 హరే హరే. రామ 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 హరే హరే. హరే అందరూ ఒకసారి వీడియో ఆన్ చేస్తారా మాతాజీ? హరే కృష్ణ భార్గవి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ పూర్ణిమ మాతాజీ. హరే కృష్ణ రజనీ మాతాజీ. హరే కృష్ణ సునంద మాతాజీ. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ హరే మాతాజీ. కృష్ణ. మాతాజీ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఈ చాప్టర్ గురించి అడగండి, డిస్కస్ చేద్దాము. లేదంటే ఆ, జపం చేద్దాం ఒక 5 minutes. ఇక్కడ అర్థమైందా మాతాజీ? ఈ రోజు క్లాస్లో ఎక్కువ శ్లోకాలు లేవు, కొన్నే ఉన్నాయి. కొన్ని శ్లోకాలు మాత్రమే ఉన్నాయి. సింపుల్ గా ముందు అసలు ఫస్ట్ ఏం చెప్తున్నారు భగవంతుడని కొంచెమే అందిస్తున్నాము. డెప్త్గా అంటే అర్థం కావాలి కదా, అందుకే డెప్త్ తీసుకోవట్లేదు. ఉమ్. ఏం క్వశ్చన్స్ లేదు అంటే జపం చేద్దాం మాతాజీ. ఓకేనా మాతాజీ? జపం చేద్దామా? చెప్పండి. హరే కృష్ణ. మీ దగ్గర వరకు దగ్గరైన బీట్స్ ఉన్నాయి మాతాజీ? ఉన్నాయి ఉన్నాయి మాతాజీ. ఉన్నాయండి. ఉన్న వాళ్ళు ఉంటే తీసుకోండి. కార్తీక మాసం కదా, ఒక మాల కొంచెం ఒక 5 minutes జపం స్టార్ట్ చేద్దాము. జపం ఎలా చేయాలో తెలుసుకుందాము.